Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, ఈ వీడియోలో స్పెషల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలి అంటే ఐమ్ టెలింగ్ యూ 100% నేను ఏదైతే ఈ థంబ్నెయిల్ చూసి వచ్చారో దానికి తగ్గట్లుగానే వీడియో ఉంటుంది. ఎక్కడా డీవియేషన్స్ ఉండవు. ప్రాక్టికల్గా సైంటిఫికల్గా ఫస్ట్ అటెంప్ట్లో యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే కావలసినవి ఏంటి, ఎందుకు యూపీఎస్సీ క్రాక్ చేయరో వాటన్నింటినీ ఈ వీడియో ద్వారా చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, సో ఐ వుడ్ లైక్ టు టెల్ యూ స్మాల్ కంపారిజన్. జనరల్గా ఏ ఆస్పిరెంట్ అయినా ఫస్ట్ అటెంప్ట్కి క్రాక్ చేసిన, ఏ ఆస్పిరెంట్ అయినా 6th అటెంప్ట్కి క్రాక్ చేసిన, అంటే ఒక పర్టికులర్ అటెంప్ట్లో క్రాక్ చేశాడు, 6th అటెంప్ట్, 7th అటెంప్ట్, 8th అటెంప్ట్, అంటే ఆ అటెంప్ట్లో తనకు ఎగ్జామ్కి కావాల్సినవి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటివి చాలా క్లియర్గా తెలిసి ఉంటేనే హీ విల్ క్రాక్ దిస్ ఎగ్జామ్. ఫర్ సపోజ్ ఒక క్యాండిడేట్ ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ని క్రాక్ చేశాడు. దానికి అతను ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో, అంటే సింపుల్గా చెప్పాలంటే హీ అండర్స్టూడ్ ద పల్స్ ఆఫ్ ద యూపీఎస్సీ, హీ అండర్స్టూడ్ ద మైండ్ ఆఫ్ ద యూపీఎస్సీ. సేమ్ అట్లాగే ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయని క్యాండిడేట్ సెకండ్ అటెంప్ట్లో రాలేదు, థర్డ్ అటెంప్ట్లో కాలేదు, 4th అటెంప్ట్లో కాలేదు, 5th కాలేదు, 6th అటెంప్ట్. 6th అటెంప్ట్లో అతను యూపీఎస్సీ క్రాక్ చేయగలిగాడు అంటే ఈ మిగతా 5 అటెంప్ట్స్లో యూపీఎస్సీని అర్థం చేసుకోవడంలో కొంచెం వెనుకబడి ఉంటారు. అలాగే ఆ 6th అటెంప్ట్లో యూపీఎస్సీని అర్థం చేసుకోవడంలో సఫలమయ్యాడు, సక్సెస్ అయ్యాడు అని అర్థం. అంటే ఈ 6th అటెంప్ట్ క్రాక్ చేసిన స్టూడెంట్కి ఈ 5 అటెంప్ట్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ నేర్చుకుంటూ ఫస్ట్ అటెంప్ట్లో ఒక పొరపాటు చేశాడు, దాన్ని ఓవర్కమ్ చేశాడు, సెకండ్ అటెంప్ట్లో కొంచెం రెక్టిఫై చేసుకున్నాడు, ఇలా రెక్టిఫై చేసుకుంటూ 6th అటెంప్ట్ దాకా వచ్చి ప్రాబ్లమ్స్ అన్నిటినీ తనకున్న అంటే నెగటివ్స్ ఏంటి, ఫ్లాస్ ఏంటి, వాటన్నింటినీ ఓవర్కమ్ చేసుకోగలిగాడు 6th అటెంప్ట్. సో దట్ 6th అటెంప్ట్లో తాను ఎగ్జామ్ క్రాక్ చేసుకోగలిగాడు. సో అందరు స్టూడెంట్స్ కూడా ఇన్ని రోజులు వాళ్ళ సొంత అనుభవాల్ని నేర్చుకొని ఎగ్జామ్ క్రాక్ చేస్తూ వెళ్ళాలంటే అంటే కోవిడ్ కంటే ముందు అండ్ పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్, 2019 కంటే ముందున్న సర్కమ్స్టాన్సెస్, 2019 తర్వాత ఉన్న సర్కమ్స్టాన్సెస్ ప్రిపరేషన్ క్యాండిడేట్ అంటే ఈ యూపీఎస్సీ మార్కెట్ లేకపోతే యూపీఎస్సీ ఎకోసిస్టమ్ని చాలా మార్చడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే యూపీఎస్సీ ఎకోసిస్టమే కాదు, లైఫ్ కూడా. సో జాబ్ ప్రొఫైల్ కానీ, జాబ్ సర్చింగ్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఇలా కంటిన్యూస్గా ఒక 7-8 సంవత్సరాలు మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మన లోటుపాట్లు లేకపోతే మన లోపాలు ఏవైతే ఉన్నాయో మనమే ఒక తప్పులు చేసుకొని మనమే సరిదిద్దుకుంటూ అలా సరిదిద్దుకుంటూ ఫైనల్గా సక్సెస్ అయ్యేంత వరకు వెళ్ళాలంటే మనకు చాలా వాల్యుయబుల్ టైం పోతుంది. డబ్బులు పోయినా మళ్ళీ వస్తాయేమో కానీ ఈ టైం మాత్రం రాదు. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఒక హార్డ్ కోర్ ఆస్పిరెంట్ ఒక 7 years ఎక్స్పీరియన్స్తో యూపీఎస్సీ అంటే ఏంటో తెలుసుకోవడం, 8 years ఈ యూపీఎస్సీ జర్నీలో ఉంటూ ఆ 8th yearలో 9th yearలో యూపీఎస్సీ మైండ్ ఏంటో తెలుసుకోవడం. సో ఇలాంటివన్నీ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసిన వాళ్ళకు అంత తొందరగా యూపీఎస్సీ మైండ్ లేకపోతే యూపీఎస్సీ పల్స్ ఎలా అర్థమైంది. సో ఇవన్నిటినీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో థింగ్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసుకున్నవాడు ఈ అనుభవాలన్నింటినీ చాలా క్షుణ్ణంగా, చాలా ప్రాక్టికల్గా బేరీజు వేసుకొని సో ప్రాబ్లమ్స్ ఏంటో ఐడెంటిఫై చేసి తెలుసుకోవడమే కాకుండా వాటిని ఇంప్లిమెంట్ కూడా చేసి ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పబోతుంది ఏంటంటే ఈ అనుభవం అంటే యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్కి క్రాక్ చేయడానికి బిగినర్స్గా చేసే మిస్టేక్స్ ఏంటి, ఒక అడ్వాన్స్డ్ లెవెల్లో అంటే మనం జనరల్గా ఐఫోన్లో సో ఒక ఐఫోన్ నంబర్ ఉంటుంది 14 Pro, 14 Pro Max అంటాం కదా, 16 అట్లా ప్రతిసారి ప్రో మ్యాక్స్ అంటే హైయెస్ట్ లెవెల్. యూపీఎస్సీ లెవెల్లో కూడా బిగినర్స్, మిడిల్ లెవెల్, హై లెవెల్. ఈ హై లెవెల్ స్టూడెంట్స్ అంటే ఎవరంటే ఈ అప్పర్ లెవెల్ ఉన్నవాళ్ళు, యూపీఎస్సీని మొత్తం అర్థం చేసుకున్నవాళ్ళు. సో వాళ్లకు ఎగ్జామ్ని క్రాక్ చేసుకునే ఛాన్సెస్ మోస్ట్ ఉంటాయి. ఈ హై లెవెల్లో స్టూడెంట్ ఏవైతే అబ్జర్వేషన్స్ చేస్తారో ఆ అబ్జర్వేషన్స్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో దట్ యూ కెన్ డెఫినెట్లీ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. సో ఈ వీడియో మొత్తంలో కూడా నేను కంపారిజన్స్ చెప్తాను. ఒక బిగినర్ చేసే థింగ్స్ ఏంటి, బిగినర్స్కి ఉండే ఆలోచనలు ఏంటి, సేమ్ అలాగే ఒక అడ్వాన్స్డ్ లెవెల్ ఒక ప్రో మ్యాథ్స్ స్టూడెంట్కి ఎటువంటి థాట్స్ ఉంటాయి.
అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీడియో చెప్పబోయే ముందు మీరు అనుకోవచ్చు, వాట్ అబౌట్ హిస్ క్వాలిఫికేషన్, ఈయనెవరు, అంటే ఇంత అబ్జర్వేషన్స్ ఈయన చేశారా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది. సో వాళ్ళ కోసం నా గురించి నేను చెప్పుకోవాలి. సో మై నేమ్ ఇస్ రోహిత్. ఐ ఆమ్ ద చీఫ్ మెంటార్ ఇన్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో నేను యూపీఎస్సి జర్నీలో 9 years ఉన్నాను. సో 9 సంవత్సరాల యూపీఎస్సి జర్నీలో ఉన్నాను కంటిన్యూస్గా. ఈ 9 సంవత్సరాలలో నాకున్న 6 attempts కంప్లీట్ అయిపోయాయి. అందులో 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఐ సెక్యూర్డ్ ద బెస్ట్ మార్క్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అండ్ అలాగే నేను 2 times ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళానో 2016 నుంచి ప్రిపరేషన్తో పాటు సో ఈ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి టీచింగ్ చేస్తూ ఉన్నాను. అంటే ఈ 9 సంవత్సరాలు ఒక ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్న అనుభవాల్ని నా దగ్గర ఉన్నాయి. అండ్ 2016 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ఆల్మోస్ట్ కోయిన్సిడెంటల్గా 9 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్తో స్టూడెంట్స్ మైండ్ సెట్ ఏంటి, స్టూడెంట్స్కి ఎలా చెప్తే అర్థమవుతుంది, స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా నేను చూశాను. అండ్ ఇదే పొలిటికల్ సైన్స్లో ఎంఏ అంటే ఒక పిహెచ్డి కూడా చేశాను. సో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 2 సార్లు క్వాలిఫై అయ్యాను. అంటే అకాడమికల్ ఎక్స్పీరియన్స్, కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఈ మూడింటిని కలబోసి ప్రతిసారి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి అవసరమయ్యే టిప్స్ అన్ని కూడా నేను చెప్తూ ఉంటాను. ముఖ్యంగా నా ఈ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఈ వీడియోస్ని చూస్తున్నారో అంతే రేషియోతో పేరెంట్స్ కూడా చూస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో నాకు సర్ప్రైజింగ్ అనిపించేది ఏంటంటే పేరెంట్స్ కాల్ చేస్తున్నారు, సార్ మా డాటర్, మా సన్ సో అండ్ సో ఐఐటి, సో అండ్ సో ఎన్ఐటి, సో అండ్ సో ఇంజనీరింగ్ కాలేజ్, సో అండ్ సో డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉన్నారు. సో వాళ్ళు డిగ్రీ చేస్తూ ఇంజనీరింగ్ చేస్తూ సో వాళ్ళ గ్రాడ్యుయేషన్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం. ఎంతో మందిని మేము కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాం, బట్ సరైన రెస్పాన్స్ రావట్లేదు. సో మీతో మాట్లాడాలనిపిస్తుంది అని నాతో చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. నాతో ఈ వీడియోస్ చేపించేవి కూడా మీరు అందించిన ఇటువంటి కమెంట్స్. సో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇటువంటివి ఎన్నో చేస్తూ ఉంటాం. సో జనరల్గా ఈ యూస్ఫుల్ వీడియోస్ నార్దర్న్ స్టేట్స్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు తెలుగు స్టేట్స్ వాళ్ళు అటువంటి ఎసెన్స్ని పొందలేకపోతున్నారు. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కంటెంట్తో పాటు వాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీస్ని చెప్తూ వీఆర్ మేకింగ్ అ సిరీస్ ఆఫ్ వీడియోస్. సో కాబట్టి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్కి విజిట్ అవుతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైన ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ చేస్తూ ఉంటాం. సో ఇఫ్ వి గో టు ది టాపిక్, సో వెళ్తున్నప్పుడు సో ఆయన చూడండి, ఈ వీడియోలో యూపీఎస్సి మొదటి అటెంప్ట్లో క్రాక్ చేయాలంటే అన్ని పాయింట్స్ ఈ వీడియోలో చెప్పాను. ఒకవేళ అన్ని పాయింట్స్ ఈ వీడియోలో చెప్పినా మీకు విన్నంతసేపు యాంగ్జియస్గా, క్యూరియస్గా చూస్తూ ఉంటారు, కానీ దాన్ని పాటించడం కష్టం. సో నేనేం చేస్తానంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అటెంప్ట్ క్రాక్ చేయాలి అంటే అనే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. ఎందుకంటే వీడియో మరీ లెందీగా కాకుండా మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. లైక్ అన్ ఇన్సులిన్. సో ఒకేసారి టోటల్ ఇన్సులిన్ ఇచ్చుకోలేము. రోజు మనిషికి కొంచెం స్మాల్ డోస్ ఇస్తే అది లాంగ్ టైం సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగా అవసరమైన యూపీఎస్సీ అటెంప్ట్ని ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలంటే ఎటువంటి పాఠాలని మీరు నేర్చుకోవాలి అనేవి ఒక్కొక్క పాయింట్గా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. ఇంకేదైనా కొత్తగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే వాటిని కింద కమెంట్ సెక్షన్లో రాయండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ ఫర్ దట్. సో ఫస్ట్ థింగ్, సో బిగినర్స్ మిస్టేక్. సో బిగినర్స్, సో యూపీఎస్సీని ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలి అంటే బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి? సో యూజువల్గా ఒక క్యాండిడేట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ ఫాదర్తోనో వాళ్ళ రిలేటివ్స్తోనో చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ కమ్యూనికేషన్ ఉంటే ఒక ర్యాంకర్తో మాట్లాడిస్తారు. సో ఎవరైనా యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడిస్తారు. ఒకవేళ క్రాక్ చేసిన వాళ్ళు చాలా మందికి తక్కువగా కమ్యూనికేషన్లో ఉంటారు కాబట్టి యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన సీనియర్స్తో మాట్లాడిస్తారు. సో మనకు తెలిసిన నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు, నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఇలాగ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది. సో ఎన్నో రోజులుగా ప్రిపేర్ అవుతుంది. వాళ్లకు నువ్వు మాట్లాడితే సో కొంచెం నీకు ఇన్పుట్స్ వస్తాయి అని చెప్పినప్పుడు బిగినర్స్ చాలా మంది సీనియర్స్ దగ్గరికి వెళ్తారు. సీనియర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సీనియర్స్కి సంబంధించిన రూమ్స్లోకి వెళ్తారు. అంటే వాళ్ళ ఏదైతే రూమ్ ఉంటుందో దానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇటువంటివి అనుభూతి చెందలేదు వాళ్ళు. సో వెళ్ళగానే రూమ్ మొత్తం కూడా ఈ వాల్స్ పైన మ్యాప్స్ ఉంటాయి.
వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్, కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్, సో మోటివేషనల్ పర్సన్స్ యొక్క పిక్చర్స్, అండ్ అలాగే అల్మరాస్. వాళ్ళ అల్మరాస్లో నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో యునో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఒక స్టాండర్డ్ బుక్స్ అల్మరాస్లో పొందుపరిచి పెడతారు. సో ఫస్ట్ ఆ సీనియర్తో మాట్లాడే కంటే ముందు సగం యాంగ్జియస్, నర్వస్గా ఫీల్ అవుతాం. ఓ మై గాడ్, ఏంటి ఈ ఎన్వైరన్మెంట్, ఈ ఎకోసిస్టమ్ అంతా ఇలా ఉంది, ఇన్ని బుక్స్. అప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఒక స్టిగ్మా, అంటే ఒక స్టీరియోటైపిజం అనేది డెవలప్ అవుతుంది. అంటే ఏంటంటే యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలంటే రూమ్ అంతా కూడా ఖచ్చితంగా ఇలా బుక్స్తో నింపాలి. అందరికీ కాకపోయినా నేను ఎవరిని బేస్ చేసుకొని చెప్తున్నానంటే బిగినర్స్. రూమ్ అంతా ఇలా బుక్స్తో నింపాలి. అలా మోర్ నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటే రూమ్ అంతా ఇలా మ్యాప్స్తో ఫిలప్ చేస్తేనే మనకు స్టడీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. మంచిదే, కానీ ఫస్ట్ థింగ్ మీరెప్పుడు కూడా ఇలా వాళ్ళని చూసి మోర్ నంబర్ ఆఫ్ బుక్స్ తీసుకోవాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే దేర్ ఆర్ ఇన్స్టాన్సెస్. సో మీరు ప్రతి సబ్జెక్ట్కి ఒక 4-5 బుక్స్ కొనుక్కున్నా కానీ ఈ బుక్స్ మీ రూమ్లో ఒక మ్యూజియం లాగా ఉండబోతున్నాయి. ఒక సాలార్జంగ్ మ్యూజియంలో ఎలాగైతే పురావస్తు వస్తువులు దొరుకుతాయి కదా, వాళ్ళ ఆ శాఖ ఎక్స్కవేట్ చేసినప్పుడు మ్యూజియం లాగా ఉంటుంది. దేర్ ఆర్ ఈవెన్ ఛాన్సెస్ వేర్ యూ విల్ నెవర్ ఈవెన్ ఓపెన్ దోస్ బుక్స్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, సో నేను యాజ్ అన్ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు ఇండియన్ పాలిటీ, అంటే అన్ని సబ్జెక్ట్స్ చెప్తూ పోతే ఎన్నో ఉంటాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నా కోర్ సబ్జెక్ట్ కాబట్టి ఇండియన్ పాలిటీ గురించి చెప్తాను. ఇండియన్ పాలిటీ ఎవ్రీవన్ నోస్. నా దగ్గర లక్ష్మీకాంత్ బుక్ ఉంది, డిడి బసు బుక్ ఉంది, సుభాష్ కశ్యప్ బుక్ ఉంది, ఫాడియా అనే బుక్ ఉంది, పిఎం బక్షి. ఈ 5 బుక్స్ ఉన్నాయి. దాంతోపాటు మేము వెళ్తున్న కోచింగ్కి సంబంధించిన క్లాస్ నోట్స్. సో ఇన్ని బుక్స్ పర్చేస్ చేశాను. నా అల్మరాలో చాలా అందంగా ఉన్నాయి. సో సడన్గా ఎప్పుడు మనకు టైం ఉండదు కాబట్టి ఇటు క్లాసు ఇటు బుక్, మహా అయితే ఒక 1 పర్టికులర్ లక్ష్మీకాంత్ బుక్ చూస్తాం. ఎప్పుడో ఒకసారి ఒక టెస్ట్ అటెంప్ట్ చేస్తాను. ఆ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చేసరికి తప్పు నాది కాదు, లక్ష్మీకాంత్ బుక్ది. ఎందుకంటే నేను ఆ బుక్లోంచి చదివినా నాకు మార్క్స్ రాలేవు కాబట్టి లక్ష్మీకాంత్ని పక్కన పెట్టి డిడి బస్సు ఓపెన్ చేస్తాను, లేకపోతే సుభాష్ కశ్యప్ ఓపెన్ చేస్తాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం మనపైన మిస్టేక్స్ వేసుకోకుండా బ్లేమ్ గేమ్ వేస్తాం. ప్రాబ్లం ఏమైందంటే నేను ఒక ఎగ్జామ్ రాసే ముందు లక్ష్మీకాంత్ అనే బుక్ చదివి ఉండొచ్చు, కానీ లక్ష్మీకాంత్ అనే బుక్ టెక్స్ట్ మాత్రమే చదివాను. ఐ రెడ్ ఓన్లీ వాట్? టెక్స్ట్. సో ఓన్లీ టెక్స్ట్. సో చూడండి, దెర్ ఈస్ సంథింగ్. టెక్స్ట్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ అంటే ఏంటి? అంటే టెక్స్ట్ అంటే జస్ట్ ఒక బుక్లో ఉన్న పదాలని మాత్రమే చూడటం, అందులో ఏమున్నాయి. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఆ పదాలు. కానీ ఆ పదాల వెనకాల ఉన్న ఎసెన్స్, సో యూనో దాని క్లియర్ అంటే దాని క్లియర్ అండర్స్టాండింగ్ ఏంటి అది చేసుకోవాలి. దాన్ని నేనేమంటాను? కాంటెక్స్ట్. నేనేం చేశాను, లక్ష్మీకాంత్ అనే బుక్లో టెక్స్ట్ మాత్రమే చదివి కాంటెక్స్ట్ అర్థం చేసుకోకపోగా తప్పు నాది అని టెస్ట్ చేసుకోకుండా వేరే బుక్ ఓపెన్ చేశాను. సరే, ఒక సందర్భంలో సుభాష్ కశ్యప్, మళ్ళీ డిడి బసు, ఇలా నంబర్ ఆఫ్ బుక్స్ ఓపెన్ చేసి అప్పుడప్పుడు కొన్ని చాప్టర్స్ చూశాను. బట్ ఇట్స్ ఆఫ్ నో యూస్. ఎందుకంటే మేజర్గా ఈ 1 సింగిల్ బుక్ ఏదైతే ఉంటుందో టైం చిక్కినప్పుడల్లా దీన్నే చూసుకుంటాను. అప్పుడప్పుడు ర్యాండమ్గా వేరైతే అదర్ బుక్స్ ఏవైతే చూసుకున్నానో ఈ అదర్ బుక్స్ అప్పుడప్పుడు ఓపెన్ చేశాను. ఆ కొన్ని సందర్భాల్లో దాన్ని ఓపెన్ చేశాను, అండర్లైన్స్ చేశాను, బట్ దాన్ని ఎప్పుడు రివైజ్ చేయలేదు. నేను కొన్నందుకు బుక్స్కి డబ్బులు వేస్ట్. ఆ ర్యాండమ్ టైంలో ఆ బుక్స్ అప్పుడప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ ఓపెన్ చేశాను కదా, ఆ టైం కూడా వేస్ట్. బుక్స్ కొన్నందుకు టైం వేస్ట్, అంటే మనీ వేస్ట్. బుక్స్ కోసం చదివినందుకు టైం వేస్ట్. నేను చెప్తున్నాను కదా, లిటరల్లీ ఇప్పటికీ నా దగ్గర బుక్స్ ఉన్నాయి. సో అఫ్ కోర్స్ నాకు హెల్ప్ అవుతాయి, ఎందుకంటే పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ టీచ్ చేస్తాను కాబట్టి. కానీ యూపీఎస్ అంటే దీని అంతటికి కారణం ఏంటి? ఎందుకు ఇన్ని బుక్స్ తీసుకోవాల్సి వచ్చింది అంటే, బిగినర్స్ చేసే మళ్ళీ ఇంకొక మిస్టేక్ ఏంటంటే యూపీఎస్సికి మోర్ నాలెడ్జ్ కావాలి. యూపీఎస్సి అంటే సాదాసీదా ఎగ్జామ్ కాదు. చూడండి, యూపీఎస్సికి చాలా అద్భుతమైన అమోఘమైన నాలెడ్జ్ కావాలి. ఈ నాలెడ్జ్ అంతా బుక్స్లో ఉంటుంది. ఈ బుక్స్లో జనరల్గా చెప్పాలంటే రోబోస్, సూపర్ మ్యాన్స్, హీమ్యాన్స్ వల్ల కూడా కాదు, కానీ మనం ఓవర్ స్ట్రెయిన్ చేసుకుంటాం. సో ఇట్లా మోర్ నాలెడ్జ్ కావాలి కాబట్టి మోర్ బుక్స్ చదివితేనే మోర్ సక్సెస్ వస్తుంది. బట్ ఈ మోర్ బుక్స్ని పెట్టుకున్నప్పుడు దాన్ని ఎఫెక్టివ్గా రివైజ్ చేయము, ఆ సింగిల్ బుక్ని కూడా పర్ఫెక్ట్గా చేయము. ఇది బిగినర్స్ చేసే మిస్టేక్. ఇది ఎప్పుడు రియలైజ్ అవుతారు? ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఫెయిల్యూర్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా సో వాళ్ళు రియలైజ్ అయ్యేది ఏంటంటే ఈ బిగినర్స్ నుంచి సో మెల్లిగా దాన్ని ఏమంటారు, చంద్రముఖిగా మారుతున్న గంగ అంటారు కదా,
ఒక బిగినర్ స్టేజ్లో ఉన్న ఒక వ్యక్తి మెల్లిగా ఒక మెచ్యూర్డ్ ఆస్పిరెంట్గా తయారవుతాడు. తయారయ్యే ఫేజ్లో తాను రియలైజ్ అయ్యేది ఏంటంటే యూపీఎస్సికి మోర్ నాలెడ్జ్ అవసరం లేదు, అనవసరంగా స్పెషలైజేషన్ అవసరం లేదు, యూపీఎస్సికి మోర్ బుక్స్ అవసరం లేదు. యూపీఎస్సికి ఫస్ట్ కావాల్సింది, ఇక్కడ చూడండి బిగినర్స్ అన్నాను కదా, సో బిగినర్స్ నుంచి నేను ఇక్కడ ఏమంటున్నానంటే ప్రో మ్యాక్స్ లేదా అడ్వాన్స్డ్. అంటే ఈ ప్రో మ్యాక్స్ అండ్ అడ్వాన్స్డ్ అంటే మెచ్యూర్డ్ స్టేజ్ ఆఫ్ యూపీఎస్సి ప్రిపరేషన్. ఏది కావాలి ఏది అవసరం లేదు అని తెలుసుకున్నవాడు. అంటే చూడండి దెర్ ఇస్ సంథింగ్, డబ్బులు అంటే చాలా మందికి ఇంపార్టెంట్. డబ్బుల కంటే ముఖ్యమైనది ఇంకొకటి అని తెలుస్తుంది. ఎప్పుడు అది? మెచ్యూర్డ్ స్టేజ్. సేమ్ అట్లాగే బుక్స్ కాదు, బుక్స్ కంటే ముందు టెక్స్ట్ కాదు, కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. దానికంటే సో కాబట్టి తక్కువ నాలెడ్జ్ అవసరం, మోర్ బుక్స్ అవసరం లేదు. సో మనం లిమిటెడ్ బుక్స్ని చదువుదాం. లిమిటెడ్ బుక్స్ని చదివి సో దాన్ని మోర్గా రివైజ్ చేస్తే, అంటే లిమిటెడ్ బుక్స్ని చదివినప్పుడు మనకు టైం దొరుకుతుంది. టైం దొరికినప్పుడు టెక్స్ట్ కాకుండా ప్రతి లైన్కి సంబంధించిన కాంటెక్స్ట్ ఎసెన్స్ అర్థం చేసుకుంటాం. ఆ ఎసెన్స్ అర్థం చేస్తున్నప్పుడు పరిపూర్ణత అంటారు కదా, అప్పుడు అది సాధ్యం అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు అంటే తక్కువ రిసోర్సెస్ ఉండాలి, సో దాన్ని నువ్వు ఎక్కువగా మనసు పెట్టి చదవాలి. సో ఇవన్నీ ఎప్పుడు రియలైజ్ అవుతావు అంటే ప్రోమాక్స్ ఫైనల్. అంటే ఇవి రియలైజ్ అయిన రోజు నువ్వు ర్యాంక్ కొడతావు. నీ ఫస్ట్ అటెంప్ట్ కంటే ముందు ఇది రియలైజ్ అయ్యావనుకో, యూ విల్ డెఫినెట్లీ క్రాక్ ఇన్ ద ఫస్ట్ ఎగ్జామ్. కానీ ఇవంతా అయిపోతుంది, నీ అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతే నీ దగ్గర రియలైజేషన్ మాత్రమే ఉంటుంది, కానీ ర్యాంక్ మాత్రం ఉండదు. దట్స్ వై go for less number of sources. I'll tell you, many number of UPSC rankers వాళ్ళు ఫైనల్ స్టేజ్లో కొట్టిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, నేను అనవసరంగా మోర్ సోర్సెస్ చదివి తర్వాత స్ట్రెస్ రిలీఫ్ చేసుకున్నాను. అంటే తక్కువ చదివి అనవసరంగా మోర్ చేసినప్పుడు తక్కువ రివైజ్ చేయాల్సి వచ్చింది. సో నాకు ప్రాక్టీస్కి కూడా టైం లేదు. ఎప్పుడైతే తక్కువ సోర్సెస్ పెట్టుకున్నానో అప్పుడు నాకు మోర్ టైం దొరికింది, మోర్ రివైజ్ చేశాను, సో ఎగ్జామ్ క్రాక్ చేసుకోగలిగాను అని చెప్పిన సందర్భాలు. ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక నెలకి యోజన బుక్ కొనుక్కుంటారు, కురుక్షేత్ర బుక్ కొనుక్కుంటారు, ఈపీడబ్ల్యూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఈ బుక్ కొనుక్కుంటారు, పిఐబికి సంబంధించి టోటల్ న్యూస్ గ్యాదర్ చేస్తారు, ప్రతి ఇన్స్టిట్యూట్కి సంబంధించి మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి, ఆ మంత్లీ మ్యాగజైన్స్ తీసుకుంటారు. ఇంకొంతమంది హిందూ పేపర్ ఎడిటోరియల్స్ ఉంటాయి కదా, దాని క్లిప్పింగ్స్ని కట్ చేసుకొని ఒక బుక్లో అటాచ్ చేసుకుంటారు. ఓ మై గాడ్, ఒక నెలలో కరెంట్ అఫైర్స్ కోసం ఇన్ని సోర్సెస్ పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు రివైజ్ చేస్తావు? అందరు కాదు, కొంతమంది. నేను చెప్తుంది ఏంటంటే యూపీఎస్సికి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, అలాగని అన్నెసెసరీ డంపింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నిన్ను కంప్లీట్గా వెనక్కి నెడుతుంది. ఇదంతా అవసరం లేదు అని గ్రహించిన వాడికే విజేతలు అవుతారు, టాపర్స్ అదే గ్రహిస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ది సెకండ్ పాయింట్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అ స్మాల్ ఇన్ఫర్మేషన్. దిస్ వన్. సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో సో యూజువల్గా 2 తెలుగు స్టేట్స్లో మా ఓన్లీ ఫోకస్ తెలుగు స్టేట్స్లో ఉండే మన తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్. వీళ్లకు యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అన్న కసి, సో లేకపోతే అన్న ఆవేశం చాలా ఉంటుంది. కానీ ఈ ఆవేశాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసి నిజంగానే, ఎందుకంటే చాలామంది ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫార్మసీ ఇక్కడ ఉంటూనే అంటే ఎంత ముందు చూపుతో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో చాలా ముందు చూపుతో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ సో దాన్ని కరెక్ట్గా గాడిలో పెట్టలేకపోతున్నారు. సో వాళ్ళకు 2 గంటలు దొరకవచ్చు, 3 గంటలు దొరకవచ్చు, 4 గంటలు దొరకవచ్చు. సో ఇక్కడ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో యూ కెన్ సీ ప్రాజెక్ట్ డ్రీమర్. సో ప్రాజెక్ట్ డ్రీమర్ స్పెషల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే సో గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకు. ఇప్పుడు చూడండి, కొంతమందికి డైలీ 3 అవర్స్ దొరుకుతుంది, కొంతమందికి 5 అవర్స్ దొరుకుతుంది, కొంతమందికి 2 అవర్సే దొరుకుతుంది. నేను ఐడియల్గా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా చూడండి, సబ్జెక్ట్ 1.5 అవర్స్. ఇందులో ఒక్క 1 అవర్ మాత్రమే వీడియో క్లాస్ ఉంటుంది. ఆ వీడియో క్లాస్కి నువ్వు రన్నింగ్ నోట్స్ రాసుకుంటావు, ఆ 15 మినిట్స్ రన్నింగ్ నోట్స్, దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ టాపిక్కి సంబంధించి మేమే మెటీరియల్ ఇస్తాం, ఆ మెటీరియల్ చదవడానికి కూడా విల్ గివ్ యూ ద టైం. సేమ్ అట్లాగే ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ ఇంట్రొడక్షన్ క్లాస్ 1 అవర్ వీడియో క్లాస్ ఉంటుంది, 15 మినిట్స్ మెటీరియల్ చదువుకోండి, అండ్ అలాగే దాన్నే 15 మినిట్స్ రివైజ్ చేయండి. అండ్ చూడండి, ఎవ్రీడే హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆగస్ట్ అని ఉంది,
జనరల్గా ఏమవుతుందంటే ఆగస్టు నుంచి కరెంట్ అఫైర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే మీరు అండర్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఆ పర్టికులర్ మంత్, ఈ వీడియో అక్టోబర్లో చూస్తే అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్, నవంబర్లో చూస్తే నవంబర్ కరెంట్ అఫైర్స్, డిసెంబర్లో చూస్తే డిసెంబర్ కరెంట్ అఫైర్స్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కోసం హిందూ పేపర్ స్టార్టింగ్లో ఎడిటోరియల్స్ అవసరం లేదు, జస్ట్ ఆర్టికల్స్ని చూడండి, ఒక 1 to 1.5 hours స్పెండ్ చేయండి. న్యూస్ పేపర్ చూస్తే క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. క్యూరియాసిటీ జనరేట్ అవుతే ఆ న్యూస్ పేపర్లో ఉన్న టాపిక్ని సబ్జెక్ట్తో రిలేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అదొక కెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ వై దిస్ విల్ బి దేర్. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ మీరు ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ ప్లానర్ ఏదైతే ఉంటుందో ఐ విల్ జస్ట్ షో యూ. మీకు ఇక్కడ చూడండి, Day 1, Day 6, Day 7, Day 8, Day 9, సో Day 12. సో ఇలా ప్రతి డే ఎవ్రీ డే ఏ రోజు ఏం చదవాలి అనేటివి క్లియర్గా డిజైన్ చేయడం జరిగింది. మీరు యాప్లో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్లో మీరు ప్రాజెక్ట్ డ్రీమర్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి మీరు క్లిక్ చేయొచ్చు. ప్రాజెక్ట్ డ్రీమర్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్. సో అక్కడ మీరు ఓపెన్ చేస్తే వీడియోస్ కూడా ఇలా ఫోల్డర్స్ అంటే Day 1, Day 2, Day 3 అన్నట్టు ఉంటుంది. మీరు ఎప్పుడు కోర్స్ తీసుకున్నా మీరు జస్ట్ Day 1 అనే ఫోల్డర్లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో దాన్ని చూసుకుంటే సరిపోతుంది. Day 1 అయిపోయిన తర్వాత మార్క్ చేసుకొని యూ కెన్ గో ఫర్ Day 2. ఇప్పుడు Day 2లో నువ్వు ఏదైనా ల్యాగ్ అవుతే, ఏదైనా టార్గెట్ని అచీవ్ చేసి ఉండకపోతే Day 3లో దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్లానర్ ఏదైతే ఉంటుందో మీరు ఒక్కసారి ఈ ప్లానర్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూడండి వెదర్ ఈజ్ ఇట్ ఇంప్లిమెంటబుల్ ఆర్ నాట్. సో చూడండి, చాలామందికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ ఆలోచనల్ని ఎవరైతే ఆచరణలో పెడతారో వాళ్ళకే మోర్ సక్సెస్ ఉంటుంది. ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టడానికి సరైన ప్రణాళిక, ప్లాన్ అనేది ఉంటుంది. ఆ ప్లానే ఇక్కడ మేము తీసుకొచ్చాం. సో మీకు ఈ ప్లానర్ కావాలంటే మీరు 9640123007 ఇది నా వాట్సాప్ నంబరే, నేనే మీకు రెస్పాండ్ అవుతాను. మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ కలవదు. ఒకవేళ ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ఉంది, సో ఆ నంబర్కి కాల్ చేయండి. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ రోహిత్ సార్తో మాట్లాడాలి అంటే యూ కెన్ స్పీక్ టు మీ. సో మనకు ఇస్తాం. ఇది ప్రాజెక్ట్ డ్రీమర్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్. సేమ్ అట్లాగే సో ఇప్పుడు కొంతమంది 2027 సో కొంతమంది 2027 టార్గెట్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. ఆ 2027 టార్గెట్గా కూడా వీఆర్ హ్యావింగ్ అనదర్ బెస్ట్. సేమ్ అట్లాగే అక్కడ కూడా Day 1, Day 2 అనే ఫోల్డర్ ఉంది. కొంతమంది 2026 ఇప్పుడైనా రియలైజేషన్ వచ్చి ఫస్ట్ 2026 ప్రిలిమ్స్ క్రాక్ చేయాలి అనుకో, వాళ్ళ కోసం వీ హ్యావ్ ఎ ప్లాన్ కాల్డ్ యాజ్ మిషన్ ఆరంభ్. వాళ్ళ కోసం మేము తీసుకొచ్చిన ప్లాన్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ మిషన్ ఆరంభ్. సో ఈ మిషన్ ఆరంభ్ ఒక 4 monthsలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ టోటల్ సిలబస్ కంప్లీట్ చేస్తారు. సో అందులో కూడా డే వైజ్ ప్లాన్ ఉంటుంది. మీరు ఎప్పుడు టార్గెట్ని అచీవ్ చేయలేకపోయినా, ఎప్పుడు డౌట్స్ ఉన్నా యూ కెన్ స్పీక్ టు అవర్ ఫ్యాకల్టీ. అండ్ చూడండి, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. మన దగ్గర చెప్పే ఫ్యాకల్టీ ఎంత బాగా చెప్తారంటే, సో మీకు జనరల్గా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 1 week పాటు డెమో క్లాసెస్ ఉండవు. మనం ఏం చెప్తామంటే మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 1 week పాటు ఫ్రీగా డెమో క్లాసెస్ వినండి. మీరు క్లాసెస్కి రండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడండి, ఫ్యాకల్టీస్తో మాట్లాడండి, మీ మనస్సుకు నచ్చే విధంగా క్లాసెస్ ఉన్నాయంటేనే జాయిన్ అవ్వండి. ఇది ఎప్పుడైనా ఆఫ్లైన్, అండర్ గ్రాడ్యుయేట్సే కాదు, గ్రాడ్యుయేట్స్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ కావాలి అనుకుంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. మేము వీడియో క్లాసెస్ ఇస్తాం, మేము డైలీ టార్గెట్స్ కోసం అసైన్మెంట్స్ ఇస్తాం, మేము టెస్ట్స్ కండక్ట్ చేస్తాం, మేము మెటీరియల్స్ ఇస్తాము, ప్రతి స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతాం. ఒక్కొక్క క్లాసులో ప్రతి బ్యాచ్లో 30 మందికి మించి స్టూడెంట్స్ ఉంటారు. ఓన్లీ 30. ఈ 30 స్టూడెంట్సే ఉన్నప్పుడు స్టూడెంట్కి చాలా కాన్ఫిడెంట్గా క్లాసెస్ వినాలనిపిస్తుంది, ఫ్యాకల్టీకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా స్టూడెంట్స్ ఫేసెస్ చూస్తూ చెప్పాలనిపిస్తుంది. సో అండర్ గ్రాడ్యుయేట్స్కి ఆన్లైన్ మాత్రమే సొల్యూషన్. ఆన్లైన్ క్లాసెస్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి ఆఫ్లైన్కి వచ్చి క్లాసెస్ వినాలన్నా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. 26ని 27 ఇలా ఏది కావాలన్నా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. మీ ప్లాన్కి తగ్గట్టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ జస్ట్ షో మీ, ఇఫ్ యూ వాంట్ మీ టు షో, మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. యూ కెన్ సీ యూపీఎస్సీ
26-27 ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి. అండ్ మన దగ్గర వ్యాలిడిటీ మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఫీ పే చేసిన తర్వాత ఇయర్ రెన్యువల్స్ ఉండవు. సెలెక్ట్ అయ్యేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి డెమో క్లాస్, మీరు ఫ్రీగా డెమో క్లాసెస్ వినొచ్చు. యూ కెన్ లుక్ ఎట్ దిస్ డెమో క్లాస్. మీకు ఇక్కడ చూస్తే సో లైవ్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఫ్రీగా 1 వీక్ పాటు మీరు డెమో క్లాసెస్ వినొచ్చు. అండ్ దీంతో పాటు యూ కెన్ సీ మిషన్ ఆరంభ్. సో ప్రిలిమ్స్ డైలీ ప్లానర్, మిషన్ ఆరంభ్ అని చెప్పి ప్రిలిమ్స్ డైలీ ప్లానర్. మీకు ఇక్కడ ఇది ఓపెన్ చేసినా కానీ యూ కెన్ లుక్ ఎట్ దిస్ పాయింట్. సో ఇక్కడ చూడండి డెమో క్లాసెస్, ఫాస్ట్ ట్రాక్ ప్లానర్ చూడండి, Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6 సేమ్ ఇట్లాగే. సో మిషన్ ప్రాజెక్ట్ డ్రీమర్ అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం, 2026కి టార్గెట్ చేసే వాళ్ళ కోసం మిషన్ ఆరంభ్, 27 వరకు టార్గెట్ చేసే వాళ్ళ కోసం స్పెషల్ ప్రోగ్రామ్. ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో ఉన్నాయి. కోర్స్కి సంబంధించి కానీ అడ్మిషన్స్కి సంబంధించి కానీ ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. మీరు ఫ్రీగా డెమోస్ వినాలంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టిన ఫ్యాకల్టీస్కి సంబంధించిన డెమో వీడియో లింక్స్ మీకు పంపిస్తాం ఫ్రీగా. యాప్ కూడా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆ లింక్స్ ద్వారా ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ వెల్ ఆర్ వి టీచింగ్. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టు యాజ్ ఐ టోల్డ్ యూ, సో ఇది పాయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్కి అండ్ సీనియర్స్కి ఉండే బిగ్గెస్ట్ థింగ్. ఇవి బిగినింగ్ స్టేజ్లో మీరు రియలైజ్ అవ్వరు, మీరు సీనియర్స్ అయిన తర్వాత రియలైజ్ అవుతారు, కానీ అప్పటికి టైం అయిపోతుంది. కానీ ఫస్ట్ అటెంప్ట్న క్రాక్ చేసే వాళ్ళు ఇవన్నీ ముందే తెలుస్తాయి. వాళ్ళకు క్లియర్ కట్ ప్లాన్ ఉంటుంది. నేను ఏమేం పుస్తకాలు చదవాలి అంటే, ఏమేం పుస్తకాలు అంటే సబ్జెక్ట్కి 3-4 పుస్తకాలు కాదు, 1 సింగిల్ సోర్స్, బెస్ట్ సోర్స్. ఆ బెస్ట్ సోర్స్ కోసం బెస్ట్ పర్సన్స్ని అప్రోచ్ అయ్యి దాన్ని మాత్రమే ఫాలో అవుతారు. సో ఇది ఫస్ట్ థింగ్. యూపీఎస్సి ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలి అంటే మీకు కావాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లిమిటెడ్ రిసోర్సెస్. ఆ లిమిటెడ్ రిసోర్సెస్ని కూడా ఎలా ముందుకు తీసుకెళ్లాలో చెప్పాను. ఫైనలీ దెర్ ఇస్ అ వన్ సైడ్. మీరంతా కూడా నరసింహ అనే మూవీ చూసి ఉండొచ్చు, రజనీకాంత్ది. దెర్ ఇస్ అ డైలాగ్, అతిగా ఆశపడే అనే ఒక మగవాడు అని ఒక డైలాగ్ ఉంటుంది. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో కూడా సేమ్ డైలాగ్ కనెక్ట్ అవుతుంది. అతిగా ఆశపడే విద్యార్థి అంటే గ్రీడీతో ఓవర్గా ఆశపడి మోర్ నంబర్ ఆఫ్ బుక్స్ చదువుదాము, మోర్ నాలెడ్జ్ని గ్రాప్ చేద్దాం అనే గ్రీడీలో పడి సో అక్కడే కొట్టుకుపోతాడు. సో ఫస్ట్ మీకంటూ ఒక కంట్రోలబుల్ ఆస్పెక్ట్స్ ఉండాలి. మోర్ నంబర్ ఆఫ్ బుక్స్ని అసలుకి చదవాల్సిన అవసరం లేదు, చదవకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ మీకు ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని చెప్పడానికి, యూపీఎస్సీ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి ఇంకొన్ని ఇంపార్టెంట్ టిప్స్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో 1 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఆ పాయింట్ని మీరు మీ బ్రెయిన్లో మీరు ర్యాంక్ వచ్చేంత వరకు మీ బ్రెయిన్లో పెట్టుకోండి. 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఒకటే పాయింట్ చెప్పాను, అన్నీ ఒకే వీడియోలో చెప్పినా మీకు చూడాలనిపించదు. సో మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ మా కాంటాక్ట్స్ నెంబర్స్ మీకు ఇచ్చాం, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. మెసేజ్ పెట్టండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.